ఏదైతే బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేటలో అక్టోబర్ 9న వచ్చిన ఏదైతే పొల్యూషన్ ఉందో జనం చాలా ఎఫెక్ట్ అయ్యారు దాంతో. అయితే బాచుపల్లిలోని తన్వి హిల్స్లో ప్రతిరోజు ఇలాగే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి స్మెల్ వస్తుంది, పొల్యూషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక కంపెనీ నుంచి పొల్యూషన్ ఏదైతే పొగ రిలీజ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ ఉంది, అండర్ గ్రౌండ్ వాటర్ కూడా కెమికల్ డంప్ చేయడం వల్ల వాటర్ డ్రైనేజీలో కలిసిపోయి డ్రైనేజీలో కలిసిపోయి వాటర్ కూడా పొల్యూట్ అయిపోయిందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. సార్ మేము సాయంత్రం కాలనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీరు వెనక చూసుకుంటే హైటెక్ సిటీ సార్. హైటెక్ సిటీకి కోతవేటు దూరంలో కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఒకసారి ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ కనపడుతుంది సార్. అది భయంకరమైన రెడ్ స్టేటస్ కలిగినటువంటి ప్రభవ ఆర్గానిక్స్ అనే కెమికల్ నుంచి ఫ్యాక్టరీ నుంచి ఏర్పడుతున్న అతి భయంకరమైన డేంజరస్ అని పొగండి. కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీస్ని కూడా ఇంతమంది లక్షల మంది సఫర్ అవుతున్నా కానీ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదండి. ఇప్పుడు మేమైతే తీసుకొచ్చింది కదా, ఎప్పుడైనా యాక్షన్ జరిగినప్పుడు ఒక ప్రభుత్వ అధికారి కూడా ఇంతవరకు రాడు. మేము ఇక్కడ నుంచి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,00,000 కుటుంబాలు, అంటే దాదాపు ఒక 50 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. కేవలం ఈ బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో 50 లక్షల మంది నివసిస్తున్నారు. కానీ రోజుకి ఒక 50 లక్షలు, మొత్తం అందరు తలా ఒక టికెట్ వేసుకున్నా కానీ 50 లక్షల టికెట్ క్రియేట్ చేస్తాం ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. కానీ ఒక్క టికెట్ని కూడా వాళ్ళని పోయి మేము అడిగితే టికెట్లు ఎందుకు క్రియేట్ చేస్తారని, మీ వల్ల సొల్యూషన్కి లేట్ అవుతుందనే ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారండి. ఇలా మేము సాయనిరావు కాలనీలో ఉన్నటువంటి ఇది హెచ్ఎండి, మాది తన్వి హిల్స్ అండి. తన్వి హిల్స్ హెచ్ఎండిఏ. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు, మధ్యప్రదేశ్ నుంచి ఉన్నారు, వైజాగ్ నుంచి ఉన్నారు, ఖమ్మం నుంచి ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. మనం ఎవరి నుంచి కొనుక్కుంటామండి? ఎవరిని నమ్మి కొనుక్కుంటాం మనం? మేము అధికారులను అడిగితే మీరు వచ్చేందుకు ఇక్కడ కొనుక్కుంటున్నారంటే మేము కొనుక్కున్నామా సార్? ఇది మేము డైరెక్ట్ మాకేం సంబంధం లేకుండా అక్రమ భూముల్లో కొనుక్కున్నాం మేము? కాదు కదా. మీరు గవర్నమెంట్ సర్టిఫై చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో హెచ్ఎండిఏ రెరా ప్రాజెక్ట్స్ని కొనుక్కున్నాం. ఆ రోజు మేము కొనుక్కునేటప్పుడు మీకు లేదా అని చెప్పేసి కొంతమంది వచ్చి అడుగుతున్నారు. ఆ రోజు మాకు ఏం చూపెట్టారు సార్? 2010 మీకు జీవో చూపెడతాను నేను. 2010లో జీవో వచ్చింది. 2010లో వచ్చిన జీవోను 5 సంవత్సరాల్లో, కేవలం 5 సంవత్సరాల్లో ఇక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా తరలిపోతాయి. అది చూపెట్టి మాకు బిల్డర్లు అమ్మారు. అప్పుడు మేము ఎవరిని చెక్ చేసుకున్నాం? గవర్నమెంట్ ప్రాపర్ డాక్యుమెంట్ ఉందా లేదా? ప్రతి ఉన్న గవర్నమెంట్ లింక్ డాక్యుమెంట్ 30 సంవత్సరాల నుంచి చెక్ చేసుకున్నాం. సెక్యూరిటీ కోసమే కదా చెక్ చేసుకుంది. కానీ ప్రభుత్వం ఎటువంటి షరతులతోటి ఎటువంటి డాక్యుమెంట్ చెక్ చేసి హెచ్ఎండిఏ లేట, ఇది ఫ్యాక్టరీ 50 మీటర్స్ డిస్టెన్స్ ఉందండి. ఇది ఫ్యాక్టరీ మీరు మాట్లాడేది. ఇది మాకు గవర్నమెంట్ అలాట్ చేసిన పార్క్. ఇది ఫ్యాక్టరీ సార్. ఇటు చూడండి, ఇది ఫ్యాక్టరీ. ఇది ఉందా? ఈ చెట్టు ఉందా? చెట్టు పక్కన ఉన్నది ఫ్యాక్టరీ. మొన్న ధర్నా చేయంగా, రాస్తా రోకోలు చేయంగా, 100 సార్లు ఎంఎస్ఎన్ కలవంగా, 100 సార్లు 1000 మంది ధర్నాలు చేసి ఇదంతా చేసిన తర్వాత మొన్న తీసేసిన ఫ్యాక్టరీ. ఇదేంటిది అనుకున్నారు? ఎలకల మందులో వాడే రా మెటీరియల్ పాయిజన్ అండి. అధికారులకు చేసినప్పుడు, అధికారులు ఏసీలో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే సొల్యూషన్ వస్తుందండి. ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏ టైం 2 అయినా 3 అయినా ఎప్పుడు సొల్యూషన్ వచ్చినా పీసీబీ రాత్రి పెట్రోలింగ్ ప్రైవేట్ తాగి వచ్చే వాళ్ళు ఉంటారండి, పెట్రోలింగ్ టీము. వాళ్ళకి కాల్ చేస్తే 3 గంటల తర్వాత వస్తారండి. 3 గంటల తర్వాత వచ్చిన తర్వాత రిపోర్ట్ 0 రాసుకొని పోతారు. ఇదేమైనా మేము పట్టుకొని ఉండేదండి? గాలి మీరు పట్టుకోగలుగుతారు? ఏ ఆఫీసర్ ఏదైతే అడుగుతున్నారో 0 అని రిపోర్ట్ మీరు తీసుకుంటున్నారో, ఖాళీ సమయం, ఇంత బిజీ సమయంలో మేము ఎందుకు కాల్ చేస్తామండి? 0 రిపోర్ట్ ఇవ్వడానికి కోసం కాదు కదా. స్మెల్ వచ్చింది కదా ఇక్కడ చేసింది. మీరు వచ్చి ఏమిస్తున్నారు మీ పై అధికారులకి? 0 రిపోర్ట్ అని ఇస్తున్నారు. 0 రిపోర్ట్ అని మా టైం లేస్టా, మీకు టైం లేకనా? 0 రిపోర్ట్ ఎందుకు వచ్చిందండి? మాకు స్మెల్ రానిప్పుడైతే ఇవ్వము కదా. 3 గంటల తర్వాత వస్తే మేమన్నా స్మెల్ని పట్టుకుంటామా? పట్టుకునే ఫెసిలిటీ మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, హోల్డ్ చేసి చూపెడతాం. ఇంతమంది ఈ జోన్ ఏదైతే మనం మాట్లాడామో సార్, ఇక్కడ చూస్తే మీకు దాదాపుగా 11-12 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సిల్వర్ ఓక్స్, ఇట్లాంటి పెద్ద కెనడీ, గ్లోబల్ సూర్య, ఇలాంటివన్నీ కూడా ఆనుకొని జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ టవర్ కనపడుతుందా సార్? టవర్ పక్కన కంపెనీ, దాని పక్కన ఇంటర్నేషనల్ స్కూల్స్. మీరు భారత పౌరులని చెప్తున్నారు బాలను చూపెట్టి. సార్ మీరు చేసే రక్షణ ఏంటి సార్? ప్రభుత్వాన్ని నమ్మి మేము ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నాం. ప్రభుత్వం చేసిన డాక్యుమెంట్కే ఈరోజు వాల్యూ లేకుండా పోయింది. హైడ్రా గురించి మన రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడి అందరం కూడా అప్రిషియేట్ చేశాం. కానీ మా పరిస్థితి ఏంటి సార్? పొల్యూషన్ నుంచి మీరు హైదరాబాద్ అభివృద్ధి చెందుకుంటూ పోతే 10 మిలియన్ చేస్తాం, ఎకనామిక్స్ అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తున్నారు కదా. ఏది సార్ పొల్యూషన్తోనే మీరు చేసేది? మేము వచ్చేసి ఏదైనా మాట్లాడితే అధికారులు వచ్చి మీరు వచ్చి ఫ్యాక్టరీస్ దగ్గర కొనుక్కుందామంటారు. ఫ్యాక్టరీ ఇప్పుడు సిటీ అనేది ఇంతే ఉంటుందా సార్? ఇంత ముందు ఉన్నప్పుడు ఓన్లీ కేవలం 10 ఎకరాల్లో మాత్రమే హైదరాబాద్ సిటీ ఉండేది. ఈ రోజు ఏ రోజు అయింది సార్? ఈ రోజు ఎంతసేపు అయింది? ఇప్పుడు మేమే అవుట్స్కట్లో దారిని ఎంపటే ఉండట్లేదు. కోతవేటు దూరం హైటెక్ సిటీకి 5 నిమిషాలు పట్టింది మాకు అంతే. ఇక్కడ కానీ ఫ్యాక్టరీ చూడండి, 5 నిమిషాల్లో, ఫ్యాక్టరీకి 5 నిమిషాల దూరంలోనే ఉన్నాయి. మీకు ఐటీ ఎంప్లాయీస్కి మీరు ఏం రక్షణ ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి?
మేమంతా ట్యాక్స్ పేయర్ సార్, ఇది ఖాళీగా ఉండటానికి కాదు. ప్రతిదానికి మేము ట్యాక్స్ పే చేయకపోతే పెనాల్టీ చేస్తున్నారు. మేము మీకు ఎంత పెనాల్టీ వేయాలి? మీకు ఎటువంటి పర్మిషన్ తీసుకొని మీరు ఎటువంటి డాక్యుమెంట్ చూసి మీరు మాకు అప్రూవల్స్ ఇచ్చారు. మాకు అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత మేము కొనుక్కుంది. మేము ఎవరిని నమ్మాం? వేరే ప్రాంతాల నుంచి వచ్చాం. ఎవరిని నమ్ముకున్నాం? గవర్నమెంట్ నమ్ముకున్నాం. ఈరోజు గవర్నమెంట్ మాకు రక్షణ ఇవ్వలేకపోతుంది. ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మాకు బేసిక్ అడ్రస్ చేసినా కదా దానికి సొల్యూషన్ రాలేకపోతుంది. ఎందుకు సార్? ఇలాంటి పల్లెటూరు నుంచి వచ్చారు. ఈరోజు మాకు పల్లెటూరులో మా అమ్మ నాన్నోళ్ళు పెద్ద భవనాలు వసతులు ఏమి ఇవ్వలేదు సార్, కానీ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇచ్చారు. కానీ ఆ స్వచ్ఛమైన గాలి, దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీళ్ళ వల్ల మేము ఈరోజు ₹1 సంపాదించుకుని తెచ్చుకోవాలి. ఈరోజు ₹1 సంపాదించుకొని మా పిల్లలకి మా అమ్మా నాన్నలు ఏదైతే ఇవ్వలేదో అది మేము ఇద్దామని ట్రై చేస్తుంటే, కానీ మా అమ్మా నాన్నలు ఏదైతే ఇచ్చారో స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇవ్వలేకపోతున్నాం సార్. ఎందుకు సార్? అలాంటప్పుడు మన పిల్లల్ని పెంచుకునేది మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరే. కానీ ఆఖరికి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ పిల్లల కోసమే కష్టపడేది, వాళ్ళ పిల్లల కోసమే తప్పించేది. ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ ఒక జనరేషన్ కోసమే తప్పించేది. ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళంతా కూడా మేము జనరేషన్ వాళ్ళకి, ప్రజలే వాళ్ళకి జనరేషన్. ప్రజలను కాపాడలేనప్పుడు మీరు ప్రభుత్వ అధికారులుగా ఉన్నా రాజకీయ నాయకులుగా ఉన్నా ఎందుకండి? ఉపయోగం లేదు కదా. మేము పిల్లల్ని కూడా స్వతహాగా పిల్లల్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం. లక్షలు సంపాదించుకున్నా కానీ స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు ఇవ్వలేకపోతున్నాం. ఇంతకుముందు ఎంఎస్ గారితో కలిసినప్పుడు మేము చూపెట్టిన రిపోర్ట్ 3,000+ రికార్డు వచ్చిందండి. 3,000+ రికార్డు వచ్చినా కానీ ఆ రిపోర్ట్ మేము తీసుకొని పోయి మేము ఫోటోలో తీసుకొని పోయి చూపెట్టిన దాకా ఎంఎస్ గారికి తెలియలేదు. అంటే వీళ్ళు వచ్చి ఎందుకు సార్ అధికారులు? ఎంఎస్ గారి కింద ఉన్న అధికారులు వచ్చి ఎందుకు? మేము అంత పెద్ద రికార్డు మొన్న అక్కడ శ్రీశైలం డ్యామ్ ప్రమాదం జరిగింది కదా, అక్కడ స్వచ్ఛన శవం దగ్గర కూడా 3,000 రికార్డు రాదండి. 3,000 రికార్డు వచ్చింది. 3,000 రికార్డు రిపోర్ట్ చూస్తే ఏ డాక్టర్ ప్రతి పిల్లలు కూడా సమస్యతోటి వారానికి మినిమం ఒకసారి హాస్పిటలే సార్. ప్రతిదాన్ని మీరు ఇక్కడ ఏదో గాలి ప్రాబ్లం వచ్చింది, మీకు ఏదో వాటర్ ప్రాబ్లం వచ్చింది అదే చెప్తున్నారు. క్లియర్గా రిపోర్ట్ రాశారు. అక్కడ దాకా ఎందుకు సార్? వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిపోర్ట్ చేశారు వాటర్ తోటి, దాంట్లోని క్లియర్గా రాశారు వాళ్ళు. ఇక మీరు రిపోర్ట్ మేము తీసుకొచ్చిన రిపోర్ట్ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్లో ఉన్న వాల్యూస్ని కూడా మీరు నమ్మకపోతే మిమ్మల్ని మీరు నమ్ముతున్నట్ట. ఒకవేళ మీరు నమ్ముతున్నట్టు మీరు యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇదేమన్నా మేము పరిసర వేరే దేశంలో లేము సార్, వేరే అడవి ప్రాంతాల్లో లేము. సిటీకి 5 నిమిషాల దూరంలో ఉన్నాం. మేము వేరే దగ్గరికి రాలేదు. మీరు సిటీ పెరుగుతున్న జనం పెరుగుతున్న కొద్దీ అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ సిటీ ఎక్స్పాండ్ అవుద్ది. ఎక్స్పాండ్ అయినప్పుడు మీరు జీవో ఎందుకు రిలీజ్ చేశారు? 2010 జీవో ఎందుకు రిలీజ్ చేశారు? తరలిస్తామని. సిటీ పెరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మీరు సిటీ ఫ్యాక్టరీస్ ఉన్న దగ్గరికి వచ్చామని మీరు ఎలా చెప్తారు? మీరు ప్రజల్ని ఎలా తప్పుదో పట్టిస్తున్నారు? ప్రాపర్టీ ట్యాక్స్ మేము ఇందులోకి వస్తే మేము ఇండస్ట్రియల్ ఏరియాలోకి వస్తే ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటారు? మరి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ ట్యాక్స్ తీసేస్తున్నాం, మీరు ఇక్కడ ఉండకూడదని మీరు రద్దు చేయపోయారా లైసెన్సులు? మీరు ఎందుకు తీసుకోండి? మీరు ఇచ్చారు సదుపాయాలు, మీరు ఇచ్చారు బేసిక్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వాలి, బేసిక్ సర్వీసెస్ కూడా మీకు ఇవ్వలేకపోతున్నారు. రోడ్లు లేవు, ఏమి లేవు. ఇది మేము ఎన్ని పట్టించుకోకపోయినా కానీ కేవలం స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాటర్ కోసం మా పోరాటం సార్. వీళ్ళందరూ కూడా టైం అంతా కూడా స్పెండ్ చేసుకొని స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం మాత్రమే మాట్లాడుతున్నాం. ఇది ఒక్కళ్ళ తాయినరా కాలనీలో తన్వి హిల్స్లో ఉన్న ఒక్కళ్ళ సమస్య కాదు సార్. ఈరోజు మేము మీకు కనపడుతున్నాం అంతే. దాదాపు 1,00,000 మంది 1,00,000 కుటుంబాల సమస్య. బాచుపల్లి ప్రగతినగర్ నిజాంపేట వరకు ఇదే ఉంటుంది, అంతా కూడా ఇదే సార్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మియాపూర్ మొన్న అక్టోబర్ 9 మియాపూర్ దగ్గర కూడా వచ్చింది సార్. మియాపూర్ కాదు, జైంట్ కాదు, హైటెక్ సిటీకి కూడా వస్తుంది సార్ స్మెల్. హైటెక్ సిటీకి కూడా స్మెల్ వచ్చేది ఈ పరిసర ప్రాంతాల నుంచి రిలీజ్ అయ్యాయి. ఐడియా బొల్లారం బాచుపల్లి చుట్టుపక్కల ఉండేది. ఐడియా బొల్లారం బాచుపల్లి ప్రగతి నగర్లో వెళ్ళిపని కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. దానికి సంబంధించిన మేము వాటి నుంచి వస్తాయని అనుకుంటున్నాము. ఎందుకంటే సార్ మీరు ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తే గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్దాం సార్. మేము వచ్చేసి గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్ళిన తర్వాతనే మీరే ఐడెంటిఫై చేద్దరు. కానీ ప్రజలు తప్పు మాట్లాడుతున్నారా? ప్రభుత్వ అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదా? ప్రభుత్వ అధికారులకు 1,00,000 టైర్లు మీరు చూడండి సార్. మీకు కంప్లైంట్లు ఇస్తాం, మీకు లిస్టు ఒక్క దాని మీద యాక్షన్ ఉండదు. ఎన్నిసార్లు ఎంఎస్ని కలిసామో చూపెడతాం, ఎన్ని రిక్వెస్ట్లు ఇచ్చేసామో చూపెడతాం. ఏం యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వ అధికారులు ఎందుకు సార్? మేము రండి సార్ అంటే 3 గంటల తర్వాత వస్తారు. అప్పటికి ఏమి ఉండదు, జీరో రిపోర్ట్ రాసి సార్లు చూపెడతారు. ఏసీ నుంచి బయటికి వచ్చిన రోజు మాత్రమే సొల్యూషన్ వచ్చింది సార్. అది ఏ అధికారైనా. మేము ఏసీలో కూర్చుంటే మాకు ప్రాబ్లం వచ్చి అట్లే పోతాం. సేమ్ అదే జరిగింది ఎవరికైనా. ఏసీ రూమ్ నుంచి బయటికి రావాలి అధికారులు, రియాలిటీ గ్రౌండ్లో చూడాలి, అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. అప్పటిదాకా వరకు జరగదు. అది మీ ద్వారా సాధ్యమవుద్దని చేసేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. స్మెల్తో డైరెక్ట్ నేరుగా కెమికల్ స్మెల్ ఇక్కడికి వచ్చింది. బిల్డర్ని వాటర్ పడ్డాయని అడిగామండి. బిల్డర్ని మాకు తెలియక జనరల్గా ఏంటంటే ప్రగతి నగర్ ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఉండేదని తెలిసేది. మేమేమడిగామంటే బిల్డర్ని వాటర్లు ఉన్నాయని అడిగాము. 3 ఇంచులు పడ్డాయి అన్నారండి. కానీ ఈ వాటర్ అనుకోలేదండి. తర్వాత వచ్చి చూస్తే ఇది పరిస్థితి. ఎందుకు సార్ మీరు జెండు బాంబు పెట్టుకొని ముక్కలు అడ్డం పెట్టుకున్నారు? ఈ రేంజ్లో ఉంది సార్ పరిస్థితి. మీరు ఒకసారి చూస్తే పెట్రోల్ కెమికల్ చెవడలు వస్తాయి సార్. ఇది చూడండి, గురుజు పెట్రోల్ పెట్రోల్. ఇందులో మేము రిపోర్ట్ చేయించాం సార్. ఇందులో మేము రిపోర్ట్ చేస్తే గవర్నమెంట్ దాంట్లోనే కెమికల్స్ బయోకెమికల్స్. ఈ వాటర్ మనకి ఇక్కడ పడితే సార్ చూడండి, జస్ట్ ఊరికే వచ్చిన వాళ్ళకి చూపెట్టి అక్కడ రస్ట్ వచ్చిపోయింది. ఓకేనా? దీన్ని ఉపయోగించుకొని మనం ఏమీ చేయలేం సార్. ఈవెన్ మొక్కలకు కూడా కొట్టలేని దుస్థితి.
ఇటువంటి వాటర్ మీరు మొత్తం ట్యాంకర్లే సార్. ట్యాంకర్ అంటే కెమికల్సే వాటరే ఒక 1300 అడుగులు వేసారు సార్ బోరు. 1300 అడుగులు వేసిన వాటర్ ఈ రేంజ్లో ఉందంటే సామాన్యుల పరిస్థితి ఇక్కడ పీల్చే గాలి ఏ రేంజ్లో ఉన్నట్టు సార్ మీరే అర్థం చేసుకోండి సార్. ఒకసారి రండి, ప్రభుత్వ అధికారులు ఒకసారి రండి, ఒక తీవ్రత అనేది తెలిసింది సార్. సార్ ఇప్పుడు మనం వచ్చింది ఇది ఫ్యాక్టరీ సార్, ఇది ఇల్లు సార్, ఇది ఇల్లు, ఇది ఫ్యాక్టరీ, ఇది గ్రీన్ బెల్ట్. ఈ గ్రీన్ బెల్ట్లోకి ఎటువంటి నీళ్ళు వదులుతున్నటువంటి వ్యర్థాలు, కెమికల్ వ్యర్థాలు ఇక్కడ వదులుతున్నారు ఇవన్నీ కూడా. సో దీనివల్ల మాత్రమే మాకు 7,000 8,000 TDS చూపెడుతుంది సార్. కెమికల్ వ్యర్థాలు ఇక్కడ నుంచి బయట పరిసరాలకు ఏమి కనపడకుండా చూడండి ఎలా అత్యంత భద్రమైన వలయంలాగా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ చూస్తే బయట నుంచి ఏమి కనపడదు, లోపలికి రానిరు. ఇది మనకి ఇది వీళ్ళు ఎలా తెలిసింది చూడండి, బయట నుంచి గోడల నుంచి డంప్ చేస్తున్నారు. మా యొక్క సస్పెక్షన్ ఏంటంటే దీంట్లో నుంచి డంప్ చేస్తున్నారు, లోపలికి డంప్ చేస్తున్నారు. క్లీనింగ్ ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రమే భయంకరమైన క్లీనింగ్, భయంకరమైన స్మెల్ వచ్చింది సార్ బయటికి. తట్టుకోలేండి. మీరు ఇప్పుడు ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి, అంతకంటే హార్బల్గా ఉంటుంది. ఇంకా దీనివల్ల కూడా గ్రౌండ్ వాటర్ పల్లీలో సార్ ఇలాంటివి TDS ఎంత వస్తుంది వాటర్? 7,000 TDS సార్. మేము తాగడం కాదు సార్, 15 ఉంటాయి. మినరల్ వాటర్ ఉంటాయి చూసారా, బ్రిస్లరీ వాటర్ 15 ఉంటాయి. మంజీరా దేవుడిచ్చిన మంజీరా వాటర్ ఉందా 150 ఉంటుంది. 150 ఇది 7,000 రూపాయలంటే 1,200 అడుగుల నుంచి తీసుకొచ్చిన వాటర్ సార్. అవి పైన వేసి తీసుకొచ్చినవి కాదు, 1,200 అడుగుల వాటర్ కూడా 7,000 6,000 TDS వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో పొల్యూషన్ అనేది ఏర్పడింది, ఎంత గ్రౌండ్ వాటర్ని డ్యామేజ్ చేసింది. ఇదంతా కూడా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్ కూడా మీకు షేర్ చేస్తాం సార్. మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు, మా రిపోర్ట్ని మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం ఇచ్చింది కాదు సార్. కేవలం 3 నెలల క్రితం ఇచ్చిన రిపోర్టు మీకు మేము పంపిస్తాం. ఇది చూడండి సార్, ఇక్కడ మొత్తం కెమికల్ వ్యర్థాలు ఇవి. మీరు ఇక్కడ చూస్తే ఇది చూడండి సార్, ఇవంతా కూడా ఎటు వెళ్తున్నాయి చూడండి ఒకసారి. ఇటు చూడండి సార్, కెమికల్ వ్యర్థాలు ఇటు నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా కెమికల్ వ్యర్థాలు. ఇటు చూడండి ఎట్టా వదిలేస్తున్నారు వీళ్ళు. అటు చూడండి సార్ ఎటు వెళ్ళిందో చూడండి ఒకసారి. అటు చూడండి అపార్ట్మెంట్లోకి వెళ్తుంది, అపార్ట్మెంట్లో బోర్ ఉంది సార్ కింద. అపార్ట్మెంట్కి వెళ్తుంది, అపార్ట్మెంట్లో బోర్ ఉంది. అంటే చూడండి ఇక్కడ బోర్ వేసి వీళ్ళు అక్కడ మొత్తం ట్యాంకులు క్లీన్ చేసుకుంటూ దాని యొక్క వ్యర్థాలన్నీ కూడా బయటకు వదిలేస్తున్నారు సార్. మేమేమనుకుంటున్నామంటే బోర్ చేసి డంప్ చేసి వాళ్ళు లోపలికి వదిలేస్తున్నారు. దానివల్ల మాత్రం ఇలాంటివి ప్రతి ఆర్గనైజేషన్ చేస్తుంది, ప్రతి కంపెనీ కూడా ఇలాంటివి చేస్తుంది. దానివల్ల మాత్రమే మేము ఈరోజు ఈ సమస్యకి పరిష్కరిస్తున్నాం. ఒకవైపు వాటర్ వీళ్ళు చేసే గ్రౌండ్ పైకి కనపడకుండా కిందకి డంప్ చేస్తున్నారు సార్. పైకి కనపడింది కంప్లైంట్ చేస్తే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ప్రభుత్వ అధికారులకి చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం సార్, మీరే కాపాడాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ అధ్యక్షతన అందరూ కూడా అధికారులు పనిచేస్తున్నారు అనుకున్నాను, కానీ పీసీబీ నుంచి మాకు ఎటువంటి సొల్యూషన్ అనేది లేదు సార్. చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. సీఎం సార్ మీ యొక్క సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ప్రజలంతా కూడా 1,00,000 మంది ప్రజలు, బాచుపల్లి పరిసర ప్రాంత ప్రజలు 1,00,000 మంది ప్రజలు మీ యొక్క సహాయ సహకారాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఇంతకుముందు రవి గారు ఒక టీం వేశారండి. టీం వేసిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ లేదు సార్. 15 ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో పరిసర ప్రాంతాల్లో వాటి గురించి ఇచ్చాము, కానీ ఎటువంటి యాక్షన్ లేదు సార్. టీము 4 సార్లుగా వచ్చింది, కానీ ఎటువంటి యాక్షన్ అనేది మేము చూడలేదు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్, దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. మమ్మల్ని కాపాడాలని సవినయంగా వేడుకుంటున్నాం సార్. రాజకీయ ప్రతినిధులు, ప్రతి ఒక్క పౌరుడికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి అందరికీ కూడా వేడుకుంటున్నాం సార్. దయచేసి ఒక్కసారి ఫీల్డ్కి రండి, వచ్చి దయచేసి కాపాడండి సార్.